గోదావరి నది ఉధృతి దృష్ట్యా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇతర అధికారులతో కలిసి గోదావరి మధ్యలో ఉన్న సీతానగరం మండలం ములకల్లంకలో పర్యటించారు. బొబ్బిల్లంక రేవు నుంచి బోట్లో ములకలంక చేరుకున్న కలెక్టర్ గోదావరి ఉధృతంగా ఉన్నందున గ్రామం విడిచి పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలను కోరారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశువుల తరలింపు, వాటికి దాణా అందచేతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సో ఎక్కడైతే మనకు వచ్చి ఇబ్బందులు ఉన్నాయో అక్కడంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే సోర్స్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి. సో రెవెన్యూ ఆఫీసర్స్ ద్వారా రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అయింది. అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్ మనము ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చెప్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయాల్సి అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడం కూడా రెడీగా ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఎస్సీ ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తూ ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించేటట్టుగా చేస్తున్నాం.